Hi everyone, welcome to my channel Commerce with Chaitanya. So today we are going to discuss a very important topic which is called goodwill. So in our partnership accounts we are going to discuss about goodwill in this class. Okay, so let us start. So already in our previous class we discussed goodwill. Partnership లో మనం goodwill ని కూడా మనం ఇంతకు ముందు క్లాస్ లో డిస్కస్ చేసాము. This is a detailed information about goodwill. So what is goodwill? Goodwill, as you know that goodwill is a good name or fame of a company or any organization or any business. So goodwill refers to the reputation of business enterprise. Reputation, name, fame. So goodwill will be gained through means goodwill అనేది good name, fame అనేది ఊరికే రాదు. సో ఇట్ విల్ బి గెయిన్డ్ త్రూ కస్టమర్ సాటిస్ఫాక్షన్. బిజినెస్ కి ఒక మంచి పేరు ఎలా వస్తుంది? ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ సెల్ ద క్వాలిటీ ప్రోడక్ట్స్. క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ఓకే గుడ్విల్ అనేది మనం సంపాదించాలి అంటే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం సర్వీస్ అవైలబిలిటీ ఆఫ్ యువర్ ప్రోడక్ట్స్. ఓకే, ఇన్ టైంలో ప్రోడక్ట్స్ కస్టమర్కి ఓకే ఫైనల్ కన్జ్యూమర్కి చేరేలాగా మనం చూసుకోవాలి. ఇట్ డిసైడ్స్ గుడ్విల్. ఓకే, బ్రాండ్ ఇమేజ్. బ్రాండ్ ఇమేజ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, డిమాండ్ అండ్ సైజ్ ఆఫ్ ద బిజినెస్. ఓకే, సైజ్ ఆఫ్ ద బిజినెస్ అంటే లిజన్, యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రిలయన్స్ కంపెనీ. రిలయన్స్ కంపెనీ ఇట్ ఈస్ అ బిగ్ కంపెనీ. ఓకే, హ్యావింగ్ ఎ మోర్ గుడ్విల్. ఓకే, అంటే రిలయన్స్ కంపెనీకి అంత మంచి గుడ్విల్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించడానికి ఎన్నో ఇయర్స్ ఆఫ్ టైం పట్టింది. ఎస్ ఆర్ నో? వేరాజ్ అ స్మాల్ కంపెనీ ఓకే 1 year అవుతుంది స్టార్ట్ అయ్యి. ఓకే, అప్కమింగ్ కంపెనీ అనుకుందాం. సో దెర్ ఇస్ నో గుడ్విల్ ఆర్ దెర్ ఇస్ అ లెస్ గుడ్విల్. ఓకే, ఇలా కూడా మనము డిసైడ్ చేయొచ్చు గుడ్విల్ని. సో కంపేర్ ఓకే సైజ్ ఆఫ్ ద బిజినెస్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఎ న్యూ పార్ట్నర్. ఓకే ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్ టు జాయిన్ యాజ్ ఎ న్యూ పార్ట్నర్ ఇన్ అన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ గుడ్విల్ హీ హ్యాస్ టు బ్రింగ్ ఇన్ టు ద బిజినెస్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు? ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ బిజినెస్ ఓకే గుడ్విల్ విల్ బి మోర్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ బిజినెస్ గుడ్విల్ విల్ బి లెస్. సో దీస్ ఆర్ ఆల్ ద వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ గుడ్విల్ అమ్మా. Okay, you can call it as the features also. Goodwill is an intangible assets. Okay, intangible asset of business. Goodwill ante we can't see the goodwill in a touch cheyalemu. Okay, like tangible assets means machinery, furniture, land and building, business premises, which we can touch, we can feel. But goodwill enti, it is a invisible asset. So like goodwill మనం సంపాదించాలి అంటే ఇవన్నిటిని మనం సాటిస్ఫై చేయాలి. ఓకే, ఇంత కష్టపడితేనే మనము ఓకే కస్టమర్ సాటిస్ఫాక్షన్ విల్ బి దేర్, సర్వీస్ విల్ బి దేర్. ఓకే, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్, బ్రాండ్ ఇమేజ్, డిమాండ్ అండ్ సైజ్ ఆఫ్ ద బిజినెస్. సో ఇవన్నిటిని మనం మీట్ అవుతూనే మనం మంచి గుడ్విల్, గుడ్ నేమ్ ఆర్ రెప్యుటేషన్ అనేది మనం బిజినెస్కి సంపాదించుకోగలుగుతాం. సో నెక్స్ట్, calculation of goodwill takes place under which circumstances? Okay, ఏ circumstances లో మనము goodwill calculate చేస్తాము? So here how do we calculate goodwill, when do we calculate goodwill? Okay, and how to calculate goodwill by applying formulas. ఇవన్నీ మనము ఈ క్లాస్ లో తెలుసుకుంటాం. ఏ సిచ్యువేషన్ లో మనం గుడ్విల్ ని క్యాలిక్యులేట్ చేస్తాం? when profit sharing ratio is changed. ఓకే, ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎప్పుడు చేంజ్ అవుతుంది? వెన్ న్యూ పార్ట్నర్ ఈస్ అడ్మిటెడ్ ఇన్ టు ద బిజినెస్. సో అప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చూసాం కదా, ఓల్డ్ పార్ట్నర్ షేరింగ్ రేషియో అండ్ న్యూ పార్ట్నర్ షేరింగ్ రేషియో, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అని. సో దిస్ ఇస్ ఓకే. అండ్ వెన్ న్యూ పార్ట్నర్ ఈజ్ అడ్మిటెడ్, ఓకే వెన్ న్యూ పార్ట్నర్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ టు ద బిజినెస్, ఓకే కంపల్సరీ మనకి గుడ్విల్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఫర్మ్ గుడ్విల్ని క్యాలిక్యులేట్ చేసి ఓకే బేస్డ్ ఆన్ దట్ వి విల్ డిసైడ్ హౌ మచ్ ఓకే
షేర్ ఆఫ్ గుడ్ విల్ హీ హ్యాస్ టు బ్రింగ్ ఇన్ టు ద బిజినెస్ అనేది మనం తెలుసుకోవాలి. వెన్ ఏ పార్ట్నర్ రిటైర్స్ ఆర్ డైస్, ఓకే, ఇలాంటి సర్కమస్టెన్సెస్ లో కూడా మనకు గుడ్ విల్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వెన్ పార్ట్నర్ డైస్, సడన్ గా చనిపోయినా లేదా రిటైర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి XYZ ఆర్ ద పార్ట్నర్స్. సో X ఈజ్ ఓకే రిటైరింగ్ ఫ్రమ్ ద బిజినెస్ ఆర్ X ఈజ్ డైడ్, ఓకే, సడన్ గా తన డెత్ అయ్యింది. ఇన్ సచ్ సర్కమస్టెన్సెస్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద గుడ్ విల్. ఓకే, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో కూడా రిటైర్ పార్ట్నర్ కి ఎలిజిబుల్ ఉంటాడు కదా గుడ్ విల్ లో. సో ఆ అమౌంట్ ని ఇవ్వడానికి వీ నీడ్ టు క్యాలిక్యులేట్ గుడ్ విల్. సో when two firms merge means club, amalgamation. Okay, when two firms merge, ఎప్పుడైతే two firms merge అవుతాయో అప్పుడు merge అంటే ఫర్ ఎగ్జాంపుల్ A కంపెనీ అండ్ Y కంపెనీ ఉంది. సో A కంపెనీ Y కంపెనీ merge అయ్యి AY కంపెనీగా అయింది. మీన్స్ ఒక కంపెనీ ఇంకో కంపెనీని అడాప్ట్ చేసుకొని ఓకే టూ కంపెనీస్ టుగెదర్ సింగిల్ యాక్టివిటీస్ అన్నమాట, బిజినెస్ ఆపరేషన్స్ చేస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ మర్జ్. ఓకే, మర్జ్ ఆర్ అమాల్గమేషన్ ఆఫ్ కంపెనీస్. సో వెన్ టూ ఫర్మ్స్ ఆర్ మర్జ్డ్ ఓకే ఇంటూ వన్, ఎట్ దట్ టైమ్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ గుడ్ విల్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీకి ఎంత గుడ్ విల్ ఉంది అండ్ ఈ కంపెనీకి ఎంత గుడ్ విల్ ఉంది అనేది తెలుసుకోవడం. సో వెన్ two companies are mixing together, okay, clubbing together, we need to calculate both the companies or both the firms goodwill. Okay, both the firms goodwill. Okay, separate గా మనం goodwill calculate చేయాల్సి ఉంటుంది. And okay, when firm is dissolved, what do you mean by dissolved? When firm is closed. When firm is dissolved means close. When firm is closed, at that time we need to calculate goodwill of the firm. Goodwill of the firm ని calculate చేసి పార్ట్నర్స్ కి డివైడ్ చేయడానికి మనకి goodwill calculate చేయాల్సి వస్తుంది. Because of death of the partner or retirement of the partner and another partners who are unable to handle, okay, in such situations firm dissolve అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో we need to calculate goodwill. In this lesson we discuss the valuation and accounting treatment of goodwill when a new partner is admitted. So goodwill అనేది చాలా ఇన్ డెప్త్ గా కూడా మనం నేర్చుకోవచ్చు. బట్ ఇన్ దిస్ చాప్టర్ ఓకే అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ చాప్టర్ లో మనము వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ మనము ఇక్కడ ఇంపార్టెంట్ గా నేర్చుకోవాలి. అంటే మనకి ప్రాబ్లమ్స్ కి వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్, దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. సో these are the circumstances under which we calculate goodwill and these are the methods okay under which we calculate goodwill. So average profit method, super profit method, capitalization of capital method. So by applying formulas మనం ఇవి calculate చేస్తాం. So we'll learn okay about these three in our next class. So now coming to the main topic, accounting treatment of goodwill, which is very useful in this partnership chapter, in this admission of partnership chapter. So accounting treatment of goodwill. There are four methods of treating goodwill in a partnership firm at the time of admission of a new partner. So first one is, okay, this is the first one. When the amount of goodwill is paid by the new partner to the old partner. So when the amount of goodwill is paid by the new partner to the old partners. So when amount of goodwill, so whenever new partner is joining, okay, new person is joining into the business as a new partner, okay, he has to bring some capital, at the same time goodwill into the business.
టు కంపెన్సేట్ ద ఓల్డ్ పార్ట్నర్స్ సాక్రిఫైస్. ఓకే, వాళ్ళు సాక్రిఫైస్ చేశారు గుడ్ విల్ ని క్రియేట్ చేయడానికి. దే స్ట్రగుల్డ్ ఏ లాట్ టు క్రియేట్ అ గుడ్ విల్. సో టు కంపెన్సేట్ దట్, new partner has to bring goodwill into the firm. So when the amount of goodwill is paid by the new partner to the old partner, okay, in this situation, okay, మనం ఎలా ట్రీట్ చేస్తాం goodwill ని? Okay, the new partner will pay goodwill in cash privately, so they don't record in the books of accounts. So the goodwill is given privately, so privately to the old partners, so it is given outside, so no need to show in the books of accounts. Okay, so this is a outside matter. ipude cheppanu kada, the goodwill is paid by the new partner to old partners privately outside of the business. This is not the business matter. Okay, outside means privately he has given. So there is no matter of goodwill treatment in the books of accounts. So no entry will be made in the books of accounts. So there is no entry. ఎందుకంటే బయట ఇచ్చాడు, ప్రైవేట్ గా ఇచ్చాడు కాబట్టి బుక్స్ లో మనం ఎంటర్ చేయము. ఐ విల్ రబ్ దిస్. మిగతావి రాయడానికి రబ్ చేయాలి కదా. ఈ గుడ్ విల్ ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఫర్దర్ గా ఫైనల్ అకౌంట్స్ లో అడ్మిషన్ ఆఫ్ ద పార్ట్నర్, రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్, ఓకే, డెత్ ఆఫ్ ద పార్ట్నర్, ఇన్సాల్వెన్సీ, ఓకే, ఏ ప్రాబ్లం తీసుకున్నా మనకి గుడ్ విల్ ట్రీట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్ ఈస్ వెన్ ద గుడ్ విల్ ఈస్ బ్రాట్ ఇన్ టు బిజినెస్ బై ద న్యూ పార్ట్నర్ in cash and retained in the business. Okay, when new partner is bringing goodwill but it is retained in the business only, means old partners dani తీసుకోవట్లేదు. So in such case మనకి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. goodwill brought by new partner will be credited to old partners capital account in their ratio of sacrifice. సో మనం ప్రీవియస్ క్లాస్ లో రేషియో ఆఫ్ సాక్రిఫైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో దిస్ గుడ్ విల్ బ్రాట్ బై న్యూ పార్ట్నర్ విల్ బి క్రెడిటెడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్స్. సో న్యూ పార్ట్నర్ బ్రింగింగ్ గుడ్ విల్ ఇన్ టు ద బిజినెస్, వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకే, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు గుడ్ విల్. ఓకే, న్యూ పార్ట్నర్ గుడ్ విల్ ని బిజినెస్ లోకి తీసుకొస్తున్నాడు. వెన్ గుడ్ విల్ ఈస్ డివైడెడ్ అమాంగ్ ఓల్డ్ పార్ట్నర్స్, ఓకే, గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్, ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్. సో దిస్ ఇస్ ద జర్నల్ ఎంట్రీ. ఓకే, వెన్ గుడ్ విల్ ఈస్ bringing into the business and when goodwill is divided among the old partners, goodwill account data to old partners account. So old partners ki manam credit chestunnam, credited to old partners capital account in their ratio of sacrifice. They keep goodwill amount as additional capital in the form itself. Goodwill edaithe new partner తెచ్చాడో దాన్ని అడిషనల్ యాజ్ ఎ అడిషనల్ క్యాపిటల్ గా మనం ఫర్మ్ లోనే ఓకే రిటైన్ చేస్తున్నాము. Okay, so this is the second case where goodwill is brought by new partner in cash and retained in the business. Third method, when new partner brings goodwill in cash and immediately withdrawn from the business by partners. Okay, when goodwill is brought by new partner and immediately withdrawn by old partners withdraw, they take goodwill from the business, so వాళ్ళు withdraw చేసుకున్నారు. Okay, in such situation goodwill is distributed among old partners. First goodwill తెచ్చింది old partners కి distribute చేస్తారు. old partners withdraw their share of profit. So ratio already మనకి ప్రాబ్లం లో ఇస్తారు కాబట్టి according to the ratio they withdraw their share of goodwill.
they may take part of share or total share of goodwill. So it's their wish. Okay, maybe they can take the part of goodwill. Okay, కొంచెం అమౌంట్ గుడ్విల్ నుంచి కొద్దిగా అమౌంట్ అయినా విత్డ్రా చేయొచ్చు, ఆర్ ఎల్స్ టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్విల్ దే కెన్ విత్డ్రా. సో విత్డ్రా చేసినప్పుడు మనకి జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది? వెన్ క్యాష్ ఈస్ brought by new partner into the business, cash account data to goodwill account. Okay, when goodwill is distributed among the partners, goodwill account data to old partners. When goodwill is withdrawn by old partners from the business, appudu ela cheyali ante cash is going out. So when new partner brings goodwill in cash and immediately withdrawn by old partners, what is the journal entry? Cash is going out of the business. So old partners capital account data to cash or bank account. Okay, cash is going out. So this is the journal entry for withdrawal of goodwill. So third one is completed. Okay, third method is over. And coming to the fourth method, when goodwill is created and raised in the books at full value. So eppudu ee situation arise avutundi? When new partner is not able to bring his share of goodwill in cash. When new partner is unable to bring the goodwill into the business, in such case goodwill is created and credited to old partners in their old profit sharing ratio. When goodwill is credited to old partners, what is the journal entry? Goodwill account data to old partners account. Goodwill account data to old partners account. So this is the journal entry. So when goodwill is created and raised in the books of at full value annappudu manamu aa journal entry apply cheyali. It appears asset side of the balance sheet. This goodwill is not belong to new partners, so it should be appear in asset side of the balance sheet. So ఇది బిజినెస్ గుడ్విల్ క్రియేట్ చేశారు కాబట్టి అసెట్ సైడ్ మనం బ్యాలెన్స్ షీట్ లో షో చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, వెన్ గుడ్విల్ ఈస్ క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్. ఓకే, రైట్ ఆఫ్ చేయడం, క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్. ఓకే, ఈ మెథడ్ in some partners don't want to show goodwill in the books of accounts. So some of the partners, partnership account lo partners, they don't want to show goodwill as an amount in the books of accounts. Why? Because goodwill is an intangible asset, invisible assets. So they don't want to show goodwill in the books of accounts. In such case, debiting to all partners capitals account in the new profit sharing ratio. New profit sharing ratio lo వీళ్ళకి డెబిట్ చేస్తారు all the partners, including new partner. It will not appear in the balance sheet. So in the fourth method, goodwill is created and it is kept in the books of accounts. Full value alage pettinappudu we need to show asset side in the balance sheet. Asset side we need to show. But whereas when goodwill is created and written off, it should be debited to all partners capital accounts in new profit sharing ratio. Including new partner, we need to debit this goodwill amount. So there is a journal entry, all partners capital account data to goodwill account. So ఇక్కడ ప్లేస్ కంజెస్టెడ్ గా ఉండడం వల్ల నేను ప్రాపర్ గా రాయలేదు. సో all partners capital account data to goodwill. So we are debiting this goodwill, we are debiting to all partners including new partner. So these are the methods, accounting treatment of goodwill. These are 4 and 5th one. 5 are the methods, very important while calculation of partnership accounts.
ఓకే, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ అన్నమాట. సో ఈచ్ ప్రాబ్లమ్ డీల్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుడ్ విల్. ఓకే, సో మనం నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాము. ఓకే, అండ్ ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.